గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సముద్ర తీరంలో ఆ అలల ఎగస్పాటు ఆ వీచే గాలి ఆస్వాదించేందుకు పర్యాటకులు పరితపించిపోతుంటారు. అందులో భాగంగానే ఈరోజు చిక్కోలు తీరంలోని బారువా తీరం మాత్రం బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఆ బీచ్ ఫెస్టివల్ నిర్వహించే క్రమంలో మునుపెన్నడూ లేనటువంటి ఈ శోభ సంతరించుకున్నటువంటి ఆ అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులు మనతో ఉన్నారు. చూస్తే బీచ్ ఫెస్టివల్ అంటే సాధారణంగా ఎక్కడైనా కోస్టల్ ఉందంటే అక్కడైనా ఫెస్టివల్ అవుతుంది, ఎక్కడికో వైజాగ్ చెన్నై ఎక్కడికి వెళ్ళాలి. కానీ శ్రీకాకుళంలో వెళ్ళే పరిస్థితి ఈరోజు ఆ అవకాశం వచ్చింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాస్లో చూడడం తప్ప లైవ్గా ఎప్పుడు చూడలేదు. దట్టు మన శ్రీకాకుళంలో చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. మా అందరికీ చాలా దగ్గరగా ఉంది నిజంగా చెప్పాలి అంటే. ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చేయడం ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పటికీ ఇక్కడ ఒక బీచ్ ఉంది, ఇక్కడ ఒక ఉంది, కన్జర్వేషన్ ఉంది, వెజిటేషన్ ఉంది అని చెప్పి గుర్తించినందుకు లిటరలీ ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాగుంది, వర్క్ అంతా ఫాస్ట్గా జరుగుతోంది, చాలా నీట్గా కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ. బీచ్ ఫెస్టివల్ అంటే కనుక అదొక పండగలా తీసుకుంటారు. అది కూడాను కోస్టల్ తీరంకి వచ్చి ఆ అందాలను ఆస్వాదించే క్రమంలో బారువా బీచ్కి వస్తే మునుపుట్లో ఎలా ఉండేది, ఈరోజు ఎలాంటి అందాలు సంతరించుకున్నారు? నార్మల్గా ముందు వచ్చేటప్పుడు ఉండేవాళ్ళు, కానీ ఇంత ఎప్పుడు కలర్ఫుల్గా అయితే లేదు. ఈరోజు చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. ఆల్రెడీ ముందు కూడా ఒక 2 days ఈవెంట్ అనేది చేశారు, టర్టల్స్ని పంపించడం అదంతా. ఇప్పుడు అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంది. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలామంది వస్తారని చెప్పి. ఇంకా చాలా నీట్గా ఉంది బీచ్. పరిణామాలన్నీ కూడా టూరిజం డెవలపింగ్కి ఒక శ్రీకారం చుట్టే పరిణామంగా పరిణామాలు తీసుకోవచ్చా? మేబీ ఇదైతే ఒక ఫస్ట్ స్టెప్గా గుర్తించవచ్చు మనం. చాలా వరకు చాలా ముందు కన్నా చాలా బాగుంది కంపేర్ చేసుకుంటే. ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేస్తూ ఉంటే ఇంకా బాగా డెవలప్ అయ్యిద్ది ఖచ్చితంగా. అండ్ మా జనరేషన్లో ఇట్లాంటిది ఒక యాక్టివిటీ చేయడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్లో ఇట్లాంటి చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేయాలి అంటే కొంచెం రెగ్యులర్గా కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకా అలవాటు పడలేదు కాబట్టి జనాలు కొంచెం రెగ్యులర్గా కండక్ట్ చేయడం వల్ల, కొంచెం అలవాటు పడడం వల్ల బెటర్గా ఉండిద్ది. చూస్తే కనుక బీచ్ ఫెస్టివల్ చూసేందుకు వచ్చిన వారికి మాత్రం ఆ అందాలను చూడడంతో పాటు ఆ నిర్వహణలు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు మాత్రం మంత్రముగ్ధులను చేస్తూనే ఎండలో ఎటువంటి అతిశక్తి లేదు. 15 రోజుల క్రితం ఇక్కడ ఏదైతే ఆలివ్-రెడ్డి టోర్టైల్స్ మాత్రం సముద్రంలో విడిచిపెట్టే ఒక ట్రయల్ రన్గా నిర్వహించిన వాటికి అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈ బీచ్ ఫెస్టివల్ మాత్రం అందరినీ కూడా ఆకర్షితులు చేస్తుంది. ఈ కార్యక్రమాలు మాత్రం యథేచ్ఛగా నిర్వహిస్తూ ఉండినట్టయితే పర్యాటక శోభ సంతరించుకున్న దానిలో ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయాలి. ఎలా ఉందమ్మా బోట్ షికార్? చాలా బాగుంది. ఎప్పుడైనా ఇక్కడ ఈ బీచ్లో ఎప్పుడైనా పరిస్థితి ఉండేదా? ఎప్పుడు ఉండేది కాదు. ఇప్పుడు కొంతమంది టూరిస్టర్స్ వచ్చి డల్గా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు చాలా కలర్ఫుల్గా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తారు. అంటే ఎప్పుడైనా సముద్రంలోకి వెళ్ళి వచ్చి షికారు చేస్తారని ఎప్పుడైనా అనుకున్నావా? అనుకోలేదు. ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఎప్పటికప్పుడు పెడితే బాగుంటుందా? చాలా బాగుంది. అంటే బీచ్ ఫెస్టివల్కి వెళ్ళాలంటే ఎక్కడ విశాఖపట్నం ఇంకెక్కడికి వెళ్ళాల్సి మన శ్రీకాకుళంలో పెట్టారు కదా, దగ్గరకు వచ్చినట్టు అనుకుంటున్నారా? చాలా. చూస్తే కనుక ఏదైతే బీచ్ ఫెస్టివల్ అందుబాటులోకి వచ్చిందని పిల్లలు మాత్రం ఆనందిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఈ నిర్వాహకులు చేసినటువంటి ఈ ప్రయత్నం మాత్రం ఈ జనరేషన్కి ఎంతగా దోహదపడుతుంది. శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారిపోవడానికి మాత్రం ఇదొక అడుగు, అంటే తొలి మెట్టుగా భావిస్తున్నారు. చూస్తే కనుక శ్రీకాకుళం తీరం ఒకప్పుడు కళింగపట్నం బీచ్, ఈరోజు అది కనుమరుగైపోయింది. ఈరోజు బార్వా బీచ్ మళ్ళీ లైమ్లైట్లోకి వస్తుంది. ఈ బీచ్ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం. శ్రీకాకుళం జిల్లా ముఖ చిత్రం మారిపోయేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుంది అనుకుంటున్నారు? చాలా బాగా దోహదపడుతుంది. విశాఖపట్నంలో కంటే శ్రీకాకుళంలో మంచి పొటెన్షియలిటీ ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నంలో బ్యాక్ వాటర్ బలరామనాయుడు గారు చెప్పినట్లు అక్కడ మంగమారిపేటలో బాగా పొల్యూషన్ అయిపోయింది. ఇక్కడైతే ఇక్కడ నాగావళి వంశధార కలుస్తున్నాయి, అక్కడ కూడా ఉంటుంది, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మహేంద్ర తనే నది కలిసే దగ్గర కూడా ఏ పొల్యూషన్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. పర్యాటకులు కూడా వచ్చి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. గతంలో నేను టూరిజం ఆఫీసర్గా పనిచేసే టైంలో విశాఖపట్నంలో చాలా ఫెస్టివల్స్ చేశాము, కానీ ఇలాంటి ఇది ఇక్కడ మేము చూడలేదు. అక్కడ వైజాగ్లో శ్రీకాకుళంలో చాలా సముద్ర తీరం బాగుంది, బీచ్లు కూడా చాలా బాగున్నాయి, పొల్యూషన్ లేకుండా చాలా బాగుంది ఇక్కడ. దీన్ని డెవలప్ చేసుకుంటే గవర్నమెంట్కి మంచి ఇన్కమ్ కూడా వస్తుంది, దాని ద్వారా కొంతమందికి ఉపాధి కూడా కలుగుతుంది.
దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫెస్టివల్స్ మనం నిర్వహించుకొని ఆ విధంగా మనం పొటెన్షియల్ పెంచుకోవచ్చు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనం తెప్పించుకోవచ్చు ఇక్కడికి. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి చేస్తే చాలా బాగుంటుంది. 193 కిలోమీటర్ల తీరం ఇచ్చిన శ్రీకాకుళం జిల్లాలో పర్యాటక అభివృద్ధికి మాత్రం దోహదపడే ప్రతి అంశం కూడాను ఒడిసిపట్టాలి. జిల్లాలో బాహుదా, మహేంద్రతనియ, నాగావళి, వంశధార 4 నదులు కూడా సముద్ర గర్భంలో కలిసినటువంటి సంగం ప్రదేశంలో బ్యాక్ వాటర్ ఉంటుంది. వాటర్ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి పొల్యూషన్ లేకుండా ఉండడంతో ఇది మాత్రం పర్యాటక శోభ సంతరించుకునేందుకు ఎంతకో దోహదపడుతుంది. అదే కనుక పర్యాటక అభివృద్ధి జరిగినట్టయితే మాత్రం రాష్ట్రంకి కూడాను ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది. జిల్లా వెనకబాటుతనం కూడాను పూర్తిగా అంటే పోయే పరిస్థితులు, పరిణామాలు ఈ పర్యాటక కేంద్రానికి మాత్రం శోభ ప్రస్తుతం బారువా తీరంలో జరుగుతున్నటువంటి ఈ 2 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్కి మాత్రం లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. ఈ కార్యక్రమాలు మాత్రం ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ పర్యాటక అభివృద్ధి జరగాలని మాత్రం ఆకాంక్షిస్తున్నారు. తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకి ఇంతలా పొడుగున్నటువంటి సముద్ర తీరంలో ఎన్ని పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేసి పర్యాటకులని అదేవిధంగా సందర్శకులను ఆకర్షితులు చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నం వారందరినీ కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక పర్యాటక కేంద్రాలను చూపించేందుకు దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. బారువా సమీపంలో ఉన్నటువంటి బీచ్ ఫెస్టివల్ పరిసర ప్రాంతాల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.